ఎంత నమ్మకంగా నమ్మగలుగుతారో, ఎంత తీయని మాటలు చెప్తారో, చివరికి గొంతు ఎలా కోస్తారో కూడా కొన్ని అనుభవాలు ప్రాక్టికల్గా రుచి చూపించాడు దేవుడు. నమ్మకంగా ఉండి ఎలా నయవంచన చేస్తారో, బంధువులు బయటోళ్ళన్న భేదం లేకుండా తీయని ఆహారం తింటూనే చేదుగా ఎలా ఆలోచిస్తారో అన్నీ రుచి చూపించాడు దేవుడు. ప్రియులారా, అందుకే ఇప్పుడు కాదు, సంవత్సరాల క్రితమే దేవుని ముందు కూర్చొని ఫిక్స్ అయిపోయా. అందలాలు ఎక్కాలనుకోలేదు. ఎక్కితే కొండ ఎక్కితే కింద పట్టమే కదా, అందుకే ఎక్కలా. గుడిసెనే అప్పటి నుంచి ఇప్పటిదాకా తాటాకుల పాకనే నాదనుకున్నా. ఇంకా ఏది కూడా, ఇది కానీ ఇంకా ఏదన్నా ఏది చేసినా నా పేరు మీద ఏది ఉండకూడదు, నా పేరు మీద ఏది ఉండకూడదు, నాది ఏది కాకూడదని ఫిక్స్ అయిపోయా. అదే బ్రతుకుతున్నా. షాలేం రాజు శత్రువులకు భయపడతాడా? శత్రువులకే సింహస్వప్నం అయ్యేటట్టు దేవుడు చేశాడు. మళ్ళీ నేనే మామూలుండి, నేను నాదేముంది, నాకేం తెలుసు, అసలు ప్లాట్ఫామ్ కాదు, నాకేం తెలుసు. ఎందుకో కొంతమంది మన పేరు చెబితే కలరుచుకునేటట్టు చేశాడు దేవుడు. నిద్రలో కూడా శాలేం రాజు అనుకోవాలి వాడంతే. నేను బతికి బట్టగట్టి తిని అనుభవించి ఊరేగదాం అనుకుంటే కదా చావుకు భయపడేదే. బలిపీఠం ఎక్కినప్పుడు, దీని పేరు బలిపీఠం అని పెట్టుకున్నా, ఎక్కినప్పుడే బలి, ఆ తర్వాత దేవుడి చిత్తం. బతకాలని కాదు, ఆయన చిత్తం ఉన్నంత వరకు బ్రతికి సేవ చేస్తాను, సమయం అయిందిరా అంటే వెళ్ళిపోతాను. అలా నా మనసును నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. అర్థమైందా?